అందరికీ నమస్కారం. వెల్కమ్ టు వినయన్ వార్తలు. తూర్పుగోదావరి జిల్లా దాజోమంగి మండలం జట్టంకిలో ఉపాధి హామీ కూలీలు ఆందోళనకు దిగారు. సుమారు 10 వారాలు వేతనాలు పెండింగ్ లో ఉన్నాయని కూలీలు ఆరోపిస్తున్నారు. కొన్ని వారాలకే వేతనాలు చెల్లిస్తారని, మొత్తం పెండింగ్ బకాయిలు మాత్రం చెల్లించడం లేదని వారు చెబుతున్నారు. దీంతో జడ్డంకి గ్రామ సచివాలయం వద్ద ఉపాధి హామీ కూలీలు నిరసన చేపట్టారు. తమకు రావాల్సిన పెండింగ్ వేతనాలను వెంటనే చెల్లించాలని డిమాండ్ చేశారు. ఈ సందర్భంగా పీసా ప్రార్థన కార్యదర్శి చెట్ల రాంబాబు మాట్లాడుతూ కూలీల సమస్యను అధికారులు వెంటనే పరిష్కరించాలని డిమాండ్ చేశారు. వేతనాలు చెల్లించకుండా జాప్యం చేస్తే ఆందోళన మరింత ఉద్రిక్తం చేస్తామని హెచ్చరించారు. అల్లూరు సీతారామరాజు జిల్లా లేదంటే పోలవరం జిల్లా రాజమంగి మండలం జడ్డంగి పంచాయతీలో ఉపాధి హామీ కూలీలుగా పనిచేస్తున్నాం. మేము ఇంచుమించు ఒక 10 వారాలు, ప్రత్యేకించి ఒక చెరువులో 7 వారాలు, ఒక చెరువులో 3 వారాలు, 10 వారాలు పనిచేసి ఉపాధి హామీ వేతనాలు చెల్లించలేదని చెప్పేసి గతంలో ఒకసారి సచివాలయానికి వచ్చి వినతి పత్రం ఇచ్చి నిరసన తెలియజేయడం అనేది జరిగింది. ఆ రోజు మేము తెలియజేసినటువంటి నిరసనకి 1-2 వారాలు మాత్రమే పేమెంట్ జమ చేసి మిగతా 7-8 వారాలు జమ చేయకుండా ప్రభుత్వం నిర్లక్ష్యంగా ఎందుకు వ్యవహరించారనేటువంటి విషయం మీద మరొకసారి మేము జడ్డంగి గ్రామ సచివాలయం వద్దకు రావడం జరిగింది. ఇక్కడ నిరసన తెలియజేయడానికి కూడా ప్రధానమైనటువంటి కారణం ఏంటంటే, మేము మొత్తం 10 వారాల పేమెంట్ మాకు బకాయి ఉంది అని మేము ప్రభుత్వం దృష్టిలో పెట్టినప్పుడు 1 వారం వేసి 2వ వారం వేసి ఆ 1-2 వారాలు కూడా జంబ్లింగ్ అయిపోతుంది. జంబ్లింగ్ అంటే మనం 1వ తారీఖు నుంచి 10వ తారీఖు దాకా చేసినప్పుడు ఫస్ట్ 1, 2, 3, 4 పడాలా, ఆ తర్వాత శివరాత్రులు 9, 10 పడాలి. కానీ ఇక్కడ ఏం జరుగుతుంది, 10 వారాలు ఎప్పుడు చేసుకొని ఇప్పుడు 7వ వారం 8వ వారం మాత్రం పడుతుంది. అంటే దాని అర్థం ఏంటి, 7, 8, 9, 10 వేసేసి మిగతా 6 తీసి పారేద్దామనేసి మీరు ఏమైనా ఆలోచనలో ఉన్నారా అనే విషయాలు మీరు స్పష్టంగా మాకు తెలియజేసినటువంటి అవసరం. ఎందుకంటే ఉపాధి హామీ కూలీలు ఫస్ట్ వారం నుంచి 10వ వారం దాకా ప్రతిదీ లెక్కెట్టుకుంటారు కాబట్టి ఆ విధంగా మీరు కూలీలు వేయాలి, ఆ విధంగా మీరు వేతనాలు జమ చేయాలి. కానీ మీరు ఇష్టాసారంగా జంబ్లింగ్ చేసుకుంటూ వెళ్ళిపోతే కనుక అటువంటి గతంలో కూడా చాలా పోయిన సంవత్సరం, అంత ముందు సంవత్సరం కూడా అనేక వారాలు పేమెంట్లు మిస్ అయినటువంటి సందర్భాలు కూడా ఉన్నాయి. మీరు పేమెంట్లు మిస్ చేసే తెలివితేటలు మీకున్నా పేమెంట్లు మిస్ చేసుకొని బతికేంత ఆర్థిక స్తోమత మాకు లేదు అనేటువంటి విషయాన్ని కూడా మీరు గుర్తు చేసుకోవాలి. మేము ప్రతిసారి పనిచేస్తున్నాం, కార్యాలయంకి వస్తున్నాం, ప్రతిసారి ఇంత పత్రాలు ఇస్తున్నాం, నిరసన తెలియజేయడమే మా బతుకంతా నిరసన తెలియజేయడమే సరిపోయింది. కానీ మీరు ఎందుకు అర్థం చేసుకోవట్లేదు, మీరు ఎందుకు పేమెంట్లు సకాలంలో చెల్లించట్లేదు? కొన్ని 100,000 కోట్ల రూపాయలు ఉపాధి హామీ కోసం చెల్లించాం, ఉపాధి హామీ కోసం వెచ్చించామని చెప్పుకునే రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాలు ఎందుకు ఈరోజు మౌనం పాటించినాయి? లేదా డబ్బులు లేవా, ఉన్న డబ్బులు పథకాల పేరు చెప్పి పక్కదారి బండి ఇచ్చేసారా అనే విషయాల మీద మీరు మాకు స్పష్టత, సరైనటువంటి హామీ ఇవ్వాల్సినటువంటి అవసరం.